హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు నేను క్రిస్పీ క్యాబేజ్ పకోడీ చేసి చూపిస్తున్నానండి. దీనికోసం క్యాబేజీ తీసుకున్నాను, శనగపిండి, కారప్పొడి, పసుపు, కొత్తిమీర, ధనియా పొడి, కొద్దిగా బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకున్నాను. తర్వాత టేస్ట్‌కి సరిపోయేంత ఉప్పు, ఇంకా కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. ఇవన్నీ మనం చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. తర్వాత ప్రాసెస్ ఒకసారి చెక్ చేసుకుందాము. క్యాబేజ్‌ని బాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా. దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్‌తో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్‌ని కొంచెం బాగా నలపాలండి చేత్తో. నలిపిన తర్వాత దాంట్లో నుంచి వాటర్ అనేది ఎక్స్‌ట్రాక్ట్ అవుతుంది. ఆ వాటర్ మనకు ఎక్కువ ఉండడం వల్ల అవి అతుక్కోకుండా విడిపోతా ఉంటాయి. కాబట్టి మనం అలా నలిపేసి దాంట్లో ఎక్సెస్‌గా ఉన్న వాటర్ అనేది పడేసుకోవాలి. ఇలా కొంచెం బాగా క్రష్ చేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు మనం ఆ పీసెస్‌ని సైడ్ పెట్టేసుకోవాలండి. 1 అవర్ తర్వాత దాంట్లో నుంచి వాటర్ వాటంతట అవే బయటకొచ్చేస్తాయి. మనం 1 అవరు ఈ బౌల్‌ని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒకసారి చెక్ చేసి మనం పొయ్యి మీద పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం వేసుకునే ఆ చిన్న చిన్న బాల్స్ అనేవి కంప్లీట్‌గా ఆయిల్‌లో మునగాలండి. లేదంటే ఒకవైపు కాలి ఇంకొక వైపు కాలకుండా అలాగే ఉండిపోతాయి. అవి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఆ క్యాబేజీ పీసెస్‌ను బాగా స్క్వీజ్ చేసేసేయాలండి. దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బయటకి తీసేసి పెట్టుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసేసిన తర్వాత వాటిని సెపరేట్‌గా ఇంకొక బౌల్‌లోకి తీసుకొని రిమైనింగ్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను శనగపిండి దాని బైండింగ్‌కి కావాల్సినంత వేసుకుంటున్నాను క్యాబేజీ బైండింగ్‌కి. తర్వాత ఒక 2 స్పూన్లు బియ్యపిండి వేసుకున్నాను. బియ్యపిండి కొద్దిగా అయినా సరిపోతుంది. తర్వాత ఇందులోకి ధనియా పొడి ఒక స్పూన్ యాడ్ చేసుకున్నానండి. కారప్పొడి మన టేస్ట్‌కి సరిపోయేంత వేసుకోవాలి. ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ కొత్తిమీర వేసుకున్నాను. కరివేపాకు, కొంచెం ఉప్పు కూడా వేసి బాగా అన్నీ కలిపి పెట్టుకోవాలండి. మనం ఎక్సెస్ వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ క్యాబేజీలోనే వాటర్ మనకు వస్తుంది కాబట్టి అదే సరిపోతుంది. పిండి కలుపుకోవడానికి మొత్తానికి ఆ వాటరే సరిపోతుందండి. వాటర్ ఏమి యాడ్ చేయడం లేదు. ఇప్పుడు ఇది కొంచెం బాగా అన్నీ క్యాబేజీ పీసెస్‌కి పట్టేలాగా పట్టించి ముద్దగా చేసుకోవాలండి. ముద్దగా చేసుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బైండింగ్ అనేది మనం చిన్న చిన్న బాల్స్ చేసుకోవడానికి సరిపోయేంత పిండి అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం శనగపిండి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఒక 2 స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే అది ముద్దగా రావట్లేదు అనేసి. దీన్ని యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకొని మనం ఇంకా డైరెక్ట్ పకోడీ వేసేసుకోవడమేనండి. ఆయిల్ ఫ్రై అయిందో లేదో ఫస్ట్ కొంచెం వేసి చెక్ చేసుకోవాలి. మనము ఫ్రై చేస్తున్నంత సేపు మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం వేసేటటువంటి క్యాబేజీ బాల్స్ అనేవి మంట ఎక్కువగా ఉంటే పైన మాత్రం త్వరగా ఫ్రై అయిపోతాయి. లోపల మాత్రం అలాగే పచ్చిగా ఉండిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయండి. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలి.
అన్నీ ఒకసారి డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఆయిల్‌లో వేసిన తర్వాత వెంటనే మనము గరిటెతో తిప్పకూడదండి. అలా తిప్పడం వల్ల క్యాబేజీ ఆ లీవ్స్ అనేవి విడిపోతాయి. వేరు వేరుగా అయిపోతాయి. కాబట్టి ఫ్రై అయ్యేంత వరకు మనం వాటిని కదపకూడదు. 2 వైపులా కొంచెం ఫ్రై అయ్యాయి అని అనిపించిన తర్వాత మనం వాటిని కదపొచ్చు. ఇప్పుడేం విరిగిపోకుండా వస్తాయండి. ఇలా బాగా తిప్పుకొని మళ్ళీ ఇంకొద్దిసేపు ఎర్రగా అయ్యేలాగా వేపుకొని తీసేసుకోవాలి. నేను చేసిన ఈ రెసిపీ మీకందరికీ నచ్చిందనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ తేజు మురారి 8315 వ్లాగ్స్ అనే ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ కోసం అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్